అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 101 జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ దేనని, పేద ప్రజలు అన్నం కోసం అలమటించకూడదని ఉద్దేశంతో పేదలకు ₹2 కిలో బియ్యాన్ని అందించే పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీనని, అందుకే ఇప్పటికీ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, జూన్ 4న టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సందర్భంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పెద్దలు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటూ ఈరోజు పార్టీ కోసం కళ్యాణదుర్గ ప్రాంతంలో ఎనలేని కృషి చేసిన నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు పార్టీని ఇంత బలంగా ఉంచారంటే కూడా వాళ్ళ నాయకత్వంలో బాగా పార్టీ కూడా పనిచేసింది. ఎప్పుడైతే ఈ నాయకత్వాన్ని ఉందో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా పార్టీని 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు 3 నెలలు మాత్రమే వ్యవధిలో మొత్తం రాష్ట్రమంతా చుట్టుముట్టి అన్ని చోట్ల కూడా విజయం సాధించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా నవ్వారు. ఇతనెప్పుడు వస్తాడు సినిమా రంగంలో ఉండి, అతను ఏందో నిరూపించాడు. ఈరోజు ఈ పార్టీ బలంగా ఉందంటే దానికి ఎన్టీ రామారావు కృషి కానీ, ఎన్టీ రామారావు చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్లో కష్టాలను తెలుసుకుని ప్రజలకు అందించడంలో ఆయన సఫలమయ్యారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎన్టీ రామారావు 101 జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ రాబోయే ఈ ఎన్నికల్లో 2024లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా విజయడంకా ముగించబోతుంది. అది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మనం గెలబోతున్నామని. ఏదేమైనా కూడా 4వ తారీఖు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల తీర్పు అక్కడ ఉంది కాబట్టి ప్రజల తీర్పు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎంతోమంది బీసీకి కానీ ఎస్సీకి కానీ ఆయన ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవాడు. ఎంతోమంది ఈరోజు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మీరు ఎక్కడ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ పోయినా కూడా ఎన్టీ రామారావు తయారు చేసిన నాయకులే తప్ప ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు అక్కడ కేసీఆర్ కానీ, మళ్ళీ రేవంత్ రెడ్డి కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా చాలామంది కూడా మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు అండదండలు ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా ఈ పార్టీని ఆదరిస్తున్నారు, ఆదరించబోతున్నారు. కాబట్టి మనందరూ కూడా ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. ఆయన పార్టీ వ్యవస్థాపకులు, ఆయనకు ఎప్పుడు కూడా మనము కాళ్ళకు మొక్కి నమస్కారం చేయాల్సిన పరిస్థితులు అందరికి కూడా ఉంది. అందరూ కూడా ఆయన కృష్ణ రూపంలో కావచ్చు, రకరకాల సినిమా రంగంలో కూడా రాణించాడు. పెద్ద నటుడుగా ప్రఖ్యాతులు గాంచాడు. దేశ నలుమూల నుంచి కూడా ఆయనకి, దేశ విదేశాల నుంచి కూడా ఆయనకు మంచి ఆదరణ మనందరూ కూడా తీసుకొచ్చాడని ఈ సభావంగా తెలియజేశారు.